హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఎలా వేసుకోవాలని నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు శారీ కట్ వర్క్ డిజైన్ ఎక్కువ ఫేమస్ ట్రెండింగ్లో ఉంది కదా. ఈ శారీ కట్ వర్క్ లేస్ డిజైన్ మనమే ఇంట్లో ఓన్గా శారీ బ్లౌజ్ కానీ శారీకి కానీ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. సో ఇలా ఏదైనా క్యాప్, బాటిల్ క్యాప్ కానీ ఏదైనా కానీ క్యాప్ ఇలా తీసుకొని ఈ విధంగా హాఫ్ సర్కిల్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మెటీరియల్స్ వచ్చేసి నేను షుగర్ బీడ్స్ వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను. ఇక్కడ నేను గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ హాఫ్ సర్కిల్ వచ్చేసి మీరు షుగర్ బీడ్స్ పైన కుట్టుకోవచ్చు, లేదా మీ శారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఆపోజిట్ కలర్ అయినా థ్రెడ్ తీసుకొని అయినా థ్రెడ్ కుట్టుకోవచ్చు అనమాట. సో నేను మొత్తము కవర్ చేయడానికి బీడ్సే యూస్ చేస్తున్నాను. మీరు ఈ హాఫ్ సర్కిల్ మొత్తము శారీ కలర్ కాంబినేషన్ సిల్క్ థ్రెడ్ అయినా కానీ మగ్గం వరకు గొలుసు కుట్టు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ గోల్డ్ తీసుకున్న షుగర్ బీడ్స్, మీరు వైట్ కావాలంటే వైట్ అయినా వేసుకోండి. ఈ విధంగా హాఫ్ సర్కిల్ అనేది మీ చాయిస్ అనమాట. బీడ్స్తో అయినా ఫిల్ చేసుకోండి, లేదా ఓన్లీ థ్రెడ్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బీడ్స్తో ఫిల్ చేస్తున్నాను. సో ఈ బీడ్సే మరి నేను డబల్ కూడా వేస్తానన్నమాట. అంటే గ్రాండ్ లుక్, హెవీ వెయిట్ ఉండాలి అనుకుంటే ఈ విధంగా బీడ్స్తోనే ఫిల్ చేసుకోండి. లేదు సింపుల్గా ఉండాలా, వెయిట్లెస్గా ఉండాలి అనుకుంటే మటుకు శారీ కలర్ కాంబినేషన్ సిల్క్ థ్రెడ్ ఈ హాఫ్ సర్కిల్ మొత్తము ఒక 2-3 లైన్స్ మగ్గం వర్క్ వేసేసుకోవాల్సిందే. తర్వాత దానిపైన ఇలా బీడ్స్ ఏవైనా కానీ మీ చాయిస్ అనమాట, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ వచ్చేసి నేను ఇక్కడ రైస్ బీడ్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ బీడ్స్ గోధుమ బీడ్స్ అంటారు, రైస్ బీడ్స్ అంటారు. సో ఈ బీడ్స్ వచ్చేసి ఈ హాఫ్ సర్కిల్ మొత్తం కుట్టేసుకోవాలి. సో ఈ బీడ్స్ కూడా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది ట్రెండీ కట్ వర్క్ శారీస్ కొంటున్నారు, అలాగే కట్ వర్క్ లేస్ కొంటున్నారు కదా. సో అలా లేస్ శారీస్ కొనే కన్నా మన ఇంట్లో ఉన్న శారీస్కి, మనకు నచ్చిన శారీస్కి కట్ వర్క్ మోడల్లోనే నేను డిజైన్ వేస్తున్నాను అనమాట. ఈ మోడల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏమంటే హాఫ్ సర్కిల్ అనేది సేమ్ చూడడానికి ఆ విధంగానే ఉంటుంది. బీడ్స్ అనేవి మనకి నచ్చిన బీడ్స్ కుట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మరి నేను థర్డ్ లైన్ షుగర్ బీడ్స్ కుడుతున్నాను. సో శారీకి మీరు కలర్ అన్నీ వైట్ తీసుకోండి. నేను ఇక్కడ గోల్డ్ తీసుకున్నాను. వైట్ కూడా చాలా బాగుంటుంది. శారీ సిల్వర్ శారీకి అయితే ఈ కట్ వర్క్ డిజైన్ చాలా హైలైట్ ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. ఎనీ గోల్డ్ పట్టు శారీస్ కూడా సిల్వర్ మోడల్లో వేసుకోండి. ఈ కట్ వర్క్ చాలా బాగుంటుంది. సో ఈ షుగర్ బీడ్స్ కూడా మొత్తం కుట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఇక్కడ నేను సర్కిల్ ఇలా రౌండ్ గీసుకొని ఇక్కడ అందాజ్గా ఒక 6 బీడ్స్ 7-8 బీడ్స్ వచ్చేటట్టు నేను లైన్ డ్రా చేశాను. ఇందుకు నేను ఇక్కడ 0 సైజ్ బీడ్స్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. సో షుగర్ బీడ్కి ఈ 0 సైజ్ బీడ్ యాడ్ చేసి ఈ విధంగా సన్ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టు బీడ్స్ అన్నీ కుట్టేసుకోవాలి. సో ఎక్కడ మనకి గమ్ముతో అతికిచ్చేది లేకుండా ఇలా మొత్తం ప్రతి బీడ్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈ బీడ్స్ అనేవి ఊడవన్నమాట, స్టాండర్డ్గా స్టిఫ్గా ఉంటాయి. ఈ మోడల్లో మీరు శారీ బార్డర్ లేస్గా వేసుకోండి, అలాగే శారీ బ్లౌజ్ కూడా ఈ విధంగా వేసుకోండి. గ్రాండ్ లుక్ అండ్ చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కుట్టేశాక వీటి మధ్యలోనే మరి ఇలాంటి బీడ్స్ మరి ఒక లైన్ కుట్టాలన్నమాట. ఒక సన్ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టు ఈ విధంగా కుట్టాలి. కట్ వర్క్ లేస్కి వచ్చేసి 0 సైజ్ బీడ్స్ కాకుండా తణుకులు యూస్ చేస్తారు. నేను ఇక్కడ బీడ్స్ యూస్ చేస్తున్నాను. అప్పుడు తణుకులు యూస్ చేయాలంటే మీకు ఇన్ని బీడ్స్ కుట్టాలని అవసరం లేదు, ఒక 6 or 5 అయితే సరిపోతుంది. సో మీరు తణుకులు యాడ్ చేసుకోండి. నేను మొత్తం బాగా గ్రాండ్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి అని అన్ని ఇలా బీడ్సే యూస్ చేస్తున్నాను. మొత్తం గోల్డే తీసుకున్నాను.
సో ఈ ప్లేస్లో మీరు మీకు నచ్చిన బీడ్స్ కానీ మీకు నచ్చిన శారీ కలర్ ఆపోజిట్ కానీ వేసుకోండి. ఈ విధంగా మనమే ఇంట్లోనే సొంతంగా శారీకి కట్ వర్క్ లేస్ ఈ విధంగా కుట్టుకుంటే బాగుంటుంది. మగ్గం వర్క్ రాని వాళ్ళు నీడిల్తో అయినా కుట్టుకోవచ్చు, ఇలా ఫ్రేమ్కి శారీ అటాచ్ చేసుకొని. సో నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. శారీ మొత్తం ఈ విధంగా వేసుకోవచ్చు. ఒక 3-4 డేస్లో శారీ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే మగ్గం వర్క్ ద్వారా అయితే మీకు శారీ మొత్తం ఒక 1 వీక్లో కంప్లీట్ చేసుకోవచ్చు. నీడిల్తో అయితే మటుకు టైం పడుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. కట్ వర్క్ లేస్ డిజైన్ అయితే ఈ మోడల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇంతటితోనే స్టాప్ చేయకోకుండా అక్కడక్కడ మిడిల్లో కూడా బీడ్స్ కుట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ పెన్సిల్ గుర్తుతో వేసాను కదా, ఇక్కడ బీడ్స్ 3 కుడతాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరు చూసేసేయండి. ఇలా మిడిల్లో వచ్చేసి రైస్ బీడ్స్ 3 కుడుతున్నాను. సో ఇలా కుట్టడం వల్ల ఫైనల్ లుక్ బాగా వచ్చింది. మన ఓన్గా కట్ వర్క్ డిజైన్ ఈ విధంగా శారీకి కానీ అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ కానీ ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఎడ్జెస్ వచ్చేసి అగరబత్తితో కాల్చేసుకోవాలి. ఎక్కువ హెవీగా కాల్చకుండా లైట్గా అగరబత్తితో ఈ సర్కిల్ హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఇది మొత్తం ఇలా నీట్గా కాల్చుకుంటూ వచ్చేస్తే మీకు కట్ వర్క్ లేస్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు డిజైన్ ఒకటి చూపించాను కాబట్టి నేను అగరబత్తితో కాల్చి చూపించట్లేదు. సో సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు, అవుట్లైన్ అగరబత్తితో అయినా కాల్చవచ్చు. సో మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా చేయండి. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ లేస్ డిజైన్? ఈ మోడల్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.